ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో డి సుదర్శనం రఘు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. సీసీ రోడ్డు పనులు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ వద్ద 1,30,000 డిమాండ్ చేయగా ₹1,00,000 కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ₹1,00,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. మిమ్మల్ని ఎట్లా సన్మానం చేయాలంటే నడి రోడ్ల మీద షీపులు కట్టెల దండలు వేసి సన్మానం చేయాలన్నమాట. మిమ్మల్ని అంత గౌరవంగా సన్మానం చేయాలి. వేరే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు ఏమిటికి మీరు ఉద్యోగం చేసేది? కాంట్రాక్టర్ రోడ్ వేసి సీసీ రోడ్ వేసి దాని బిల్లు గురించి మీ ఆఫీస్ లో పోతే మీ దగ్గర చెప్పులరైతే అటు వివిధ బిల్లులు ఇయ్యరు, ఇక లంచం తీసుకుంటున్నారు అనమాట కాంట్రాక్టర్ దగ్గర. అంటే అర్థం చేసుకోలేమన్నా రీతి రివాజ్ ఇదేనా? నేను మీకు నేర్పించింది ఉపాధ్యాయులు. రోడ్డు కాంట్రాక్టర్లు వచ్చిన దిక్కులేరా నాయన అంటే మీరు వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర మళ్ళీ మీరు లంచం తీసుకుంటున్నట్టే ఏమానాలి? మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి షీపులు కట్టెల దండలు వేసి సన్మానం చేయాలన్నమాట. మిమ్మల్ని సన్మానం చేసి సస్పెండ్ చేయాలి. కొన్ని రోజులుగా మొత్తం డ్యూటీలో ఉడబిక్కాలి. ఉడబిక్తే అప్పుడన్నా వేరే అధికారులకు సోయి వస్తుంది. మీ పిల్లలు చూస్తుంటారు, ఇది తలపించుకొని ఉన్నారు కదా, మీ పిల్లలు చూస్తుంటారు, సిగ్గు పోతుంటది. విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ₹1,00,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రాకేష్ నుండి ₹1,00,000 రికవరీ చేశారు. అలాగే సహకరించిన వర్క్ ఇన్స్ట్రక్టర్ సురేష్ లను కూడా అరెస్టు చేశారు. ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ ఎవరైనా లంచం అడిగితే 1064 డయల్ చేయమని అన్నారు. గిసోటోళ్ళు మస్తు ఉన్నారు సార్. ఏసీబీ అధికారులకు చెప్తున్న గిసోటోళ్ళు రోజు ఎవరికేం తెలియకుండా కూడా చాలా దందాలు నడుస్తూ ఉన్నాయి. ఇల్లీగల్ గా మన ఎంఆర్ ఆఫీస్ల కాడ కానీ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీస్ల కాడ కానీ దొరికిన కాడికి దోసుకుంటున్నారు. దయచేసి వాళ్ళ భర్తం పట్టాలి. తీగలాగితే డొంకటాలన్నట్టు అందరు బయటపడతారు. ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు అయితే విచ్చల విడిగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ భూములలో ఇల్లు కట్టడు, సర్వే నెంబర్ పట్ట ఒక దగ్గర ఉంటుంది, వచ్చి ఇది సర్వే నెంబర్ చూపిస్తారు, ఇక్కడ కడతారు గవర్నమెంట్ జాగాల. సో దయచేసి అలాంటి వారిని కూడా పట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఆదాయానికి అధికారులు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం.